అజయ్ గారు చేసిన అభివృద్ధి ఖమ్మం చరిత్రలో చిరస్థాయిగా లిఖించాల్సిన ఘట్టాలు ఎన్నున్నాయి. యావత్ తెలంగాణ తిరుగుదాం, అన్ని జిల్లా కేంద్రాలు తిరుగుదాం. మీరు కూడా అన్ని చోట్ల తిరుగుతారు కదా, మీ ఖమ్మాన్ని కూడా చాలా మంది వస్తారు కదా. మీ ఖమ్మం మొకాబిల్లా ఎక్కడన్నా ఉందా టౌను? అత్యంత విలువైన వ్యాపార వ్యవహారాలు జరిగేది ఏదంటే ఖమ్మం. ఇంత అందమైన ఖమ్మాన్ని తీర్చితే ఏం మొనగాడని, ఏం కొంపలట్టుకపోయినాయని కాంగ్రెస్ పాలన జూలేలా 1947 నుంచి మొదలు పెడితే మొన్న ఒక 17 ఏళ్ళు తెలుగుదేశం వదిలేస్తే మొన్న 14 దానిక వాళ్ళేనే. కరెంటు ఇవ్వకపోయే, మంచినీళ్ళు ఇవ్వకపోయే, రోడ్లు చక్కగా వేయపాయే, లా అండ్ ఆర్డర్ లేకపోయే, చదువు సరిగా లేకపోయే, గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా లేకపోయే, పెన్షన్లు 200 300 పెన్షన్లకు గట్టే లేదా. ఆ తర్వాత ఎరువులకి మనం క్యూలే కట్టేదే, విత్తనాలు దొరకకపోయేదే, ధాన్యం కొనడం కాంగ్రెస్ వాళ్ళకి తెలియకపోయే. ఎన్ని రకాలుగా సాగునీరు లేక, తాగునీరు లేక, చెక్ డ్యాములు లేక, వర్షం పడ్డ నీళ్లని భూమిలోకి పంపించుకునే తాహతు లేక నష్టపోయిన తెలంగాణ 14లో మనం తెలంగాణ తెచ్చుకుంటే 14 ఏళ్ళు పోరాటం చేస్తే మనం కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఇది న్యాయమేనా? మీ అందరూ తెలుసు, ఏ పార్టీకైనా కార్యకర్తనే పునాది రాయేటువంటి వాడు. కార్యకర్తలు సరిగ్గా ఉంటేనే పార్టీ నిలబడుతుంది. పునాది గట్టి ఉంటేనే మన బిల్డింగు 10 కాలాల పాటు నిలిచినట్టుగా కార్యకర్త నిజాయితీగా నికార్సుగా ఉంటేనే, నిజమైనటువంటి కార్యకర్త పార్టీలో ఉంటేనే ఆ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కాబట్టి దానికి మళ్ళీ కీలకమైంది సభ్యత్వ నమోదే. కాబట్టి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ ఖమ్మము నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో గులాబీ కార్యకర్త ఉండాలి, గులాబీ కార్యకర్త ఉండాలి. ఎందుకంటే ఎన్నటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష. ఈ కాంగ్రెస్ హయాంలో మనం చూస్తున్నాం ఏ రకంగా ప్రజలు నష్టపోతున్నారు, ఏ రకంగా మన అస్తిత్వాన్నే దెబ్బగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలన్నా, మన పార్టీని మనం కాపాడుకోవాలన్నా, మన తెలంగాణను మనం కాపాడుకోవాలన్నా, మన ప్రయోజనాలను మనం కాపాడుకోవాలన్నా ఈ సభ్యత్వ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం చాలా సీరియస్ గా టేకప్ చేయాలి. ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెను గెలవాలి, గులాబీ జెండాను ఎగిరేయించాలని చెప్పి